राम जय जय राम श्री राम जय राम ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. నేను పరిచయం డాక్టర్ వెంకటార్ చగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు, ఇవాళ ఏంటి? ఇవాళ సార్ ఇప్పుడు మనము ఆల్రెడీ ఓఐసి గారి గురించి మాట్లాడాము. ఆయన పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు వాటి గురించి అట్లా మీరు అవును అవును అవి చేశాం కదా. అట్లాగే ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న చేసిన దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. మ్హూ, మ్హూ, మ్. సో ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడాము, ఇంకా మాట్లాడొచ్చు. కానీ ఆ, కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ అందరూ కూడాను మ్. దీనికి దీనికి మనతో పాటు live లో చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా వస్తాము, మనతోటి వాళ్ళ వ్యూస్ షేర్ చేస్తాము అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? చేస్తే మంచిది అంటారా లేదంటారా? అంటే ఇప్పుడు మీ వ్యూయర్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తాం అంటున్నారు. చేస్తా అంటున్నారు సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. పార్టిసిపేట్ చేస్తా అంటే మంచి పద్ధతి అది. యా మరి షూర్. మరి మీరు వస్తారా? దానికి మీరు రాగలరా? ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు ఇది? థర్స్డే ఈవినింగ్ ఇండియా టైం ప్రకారం 8 అనుకుంటున్నాను సార్, 8 PM. మనకి అది మార్నింగ్ 10:30 అవుతుంది అనమాట. ఇండియా టైం ప్రకారం 8 PM, మనకు మార్నింగ్ 10:30 అవుతుంది. థర్స్డే జూలై 4th, ఆ రోజున మనకి ఇండిపెండెన్స్ డే అమెరికాకి. సో ఆ రోజు పటాసులు సాయంకాలమే కలుస్తారు కాబట్టి పగలు కామ్గానే ఉంటుంది, అంతే కదా? మనకి మార్నింగ్ 10:30 కాబట్టి మనకి ఇంకా అప్పటికి మొదలవ్వదు. ఓకే, సరే శాస్త్రి గారు, మీరు ఎలా అనుకుంటే అలా. సరే, 10:30 అండ్ థర్స్డే తప్పకుండా ట్రై చేస్తాను నేను. 99% వస్తాను. యా ఓకే. యా ఏమైనా ఏమైనా అన్సీన్ ఏమైనా ఉంటే తప్పితే డెఫినెట్గా వస్తాను. నేను ఆ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే కూడా అప్పటికి. ఎంతసేపు ఉంటుంది ఈ ప్రోగ్రాము? ఒక 40 minutes పెట్టుకుందాం. నాకు తెలియదు. యా మీరు ఏదంటే 40 లేదా minutes, ఒక 1 hour అయినా పెట్టుకోవచ్చు మనం. 1 hour మ్యాక్సిమం, అంతే కదా? యా 1 hour. తప్పకుండా. అయితే ఓకే. అయితే మీరు మీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇన్ఫామ్ చేయండి. యా చేసి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు. కాకపోతే ఏంటంటే నార్మల్స్ ఏంటంటే వాళ్ళకి మరి వాళ్ళు ఈ విషయంలో వాళ్ళకి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి, అవన్నీ కూడా కొద్దిగా వీడియోస్ లేకపోతే న్యూస్ ఆర్టికల్స్ చదవమని చెప్పండి ముందరే. ఎస్ 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 చదివి వాళ్ళకి ఆ నాలెడ్జ్ వస్తే కనుక దాంతో వాళ్ళు షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్ ఎస్ లేదు వాళ్ళకి తెలియదు ఒక విషయం, దాన్ని ప్రశ్నగా అడగచ్చు మనకి లైవ్లో. ఎస్ ఎస్ అది బాగానే ఉంటుంది శాస్త్రి. మంచి ఐడియా శాస్త్రి గారు. అసలు ఇట్లా లైవ్లో మీరు వెళ్ళటం అన్నది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు చేయలేదు కదా. ఎస్ అండ్ అది కాకుండా ఇప్పుడు ఇండియాలో ఓ హిందువుల మీద ఆ, ఇప్పుడు దాడి జరుగుతున్నా కూడాను మ్మ్. ప్రెస్ వాళ్ళు, అంటే ఇండియాలో ఉన్న టీవీ ఛానల్స్ కానీ లేకపోతే ఇండియాలో ఉన్న న్యూస్ ఛానల్స్ కానీ వాటిని ఏమి పబ్లిష్ చేయట్లేదు. మ్మ్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకు పబ్లిష్ చేయవండి? ఇప్పుడు చేయవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చేస్తారు కదా జనరల్గా ఏదైనా అంటే జరిగితే. ఉన్నది ఉన్నట్టుగా చూపియ్యరు కదా సార్. అది ఈ మాట చెప్పారు, బాగుంది. పబ్లిష్ చేస్తారు కానీ ఉన్నది ఉన్నట్టుగా చూపించట్లేదు వాళ్ళు. అదే ఒక ముస్లిం మీద దాడి జరిగితే అవి హిందువులు దాడి చేస్తున్నారని చెప్తారు. అదే కనుక ఒక హిందూ మీద దాడి జరిగితే అతను పాత కక్షలు ఏవో ఉన్నాయి దాంతో జరిగిందని చెప్తున్నారు. సో మొత్తానికి వార్త ఇస్తున్నారు కానీ వార్తని ట్విస్ట్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఉమ్, రా రాముడితో కపీశ్వరుడు ఇట్లని రాముడితో వివరండి ఉమ్. ఇట్లని తేడా ఎంత ఉందో ఇది వీళ్ళు చెప్పేది కూడా అట్లా అంతే తేడా ఉందని నా ఉద్దేశం. ఇంకా ఎక్కువ ఉంది తేడా, ఇంకా ఎక్కువ ఉంది. అది ఉమ్. ఏంటంటే ఇప్పుడు ఆ, అది వాళ్ళకి ఫండింగ్ చేసేదే కొద్దిగా ముస్లిం ఆర్గనైజేషన్స్ ఫండ్ చేస్తాయి. వాళ్ళు ఆ డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు చచ్చుకుంటే అట్లా రాయాల్సి వస్తుంది.
అమెరికాలో కూడా ఇప్పుడు మొన్న ఒక అమెరికన్ ఆర్గనైజేషన్ ఒకటి ఇండియాలో ముస్లింల మీద దాడి ఎక్కువ అవుతోంది మైనారిటీస్ మీద అని చెప్పేది రాస్తే దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు మన వాళ్ళు. ఇచ్చి అవును. ఇప్పుడు మీ దేశంలో ఏం జరుగుతుందో ఫస్ట్ చూడండి. మీరు లెబనాన్ మీద ఎంతమంది మీద దాడి చేశారు, అసలు ఐసిఐఎస్ మీద ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు, మీరు అంతా చేసిందంతా ముస్లిమ్స్ మీద దాడి. మరి అవును. ఇవన్నీ చేసి ఇప్పుడు మా కబుర్లు చెప్తారేంటి? ప్లస్ మా దగ్గర మమ్మల్ని హింసిస్తుంటే మేము మా దేశంలో జరుగుతున్న దానికి మీరు విదేశాలకు వెళ్ళి చేసి వస్తున్న దానికి తేడా లేదా అని చెప్పి క్లాస్ పీకారు. మాకు మీరు చెప్పొద్దు, మీకు మాకు ఏం జరుగుతుందని మీరు ఏం చెప్పొద్దు, మీరు ఇది కవర్ చేసిండు మొన్న. మరి వెస్ట్ బెంగాల్లో మొన్న ఇట్లా ఒక ముస్లిం లేడీని ఇట్లా వాళ్ళే ఒక హిందూ లేడీని ముస్లిమ్స్ ఇట్లా చేశారు, మరి దాన్ని కవర్ చేశారా, ఇది కవర్ చేశారా, అది కవర్ చేశారా అన్నీ అడిగారు. ఏమంది అయితే? అది వాళ్ళు జవాబు లేదు వాళ్ళ దగ్గర. ఉమ్. మీరేమి చేయకుండా కేవలం హిందువుల్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది ఇది. ఇది వాళ్ళకి మ్, వాళ్ళకి ఫండ్స్ దానికే వస్తాయి కదా సార్. అదే అంటున్నారు. దాని వెంటనే వీళ్ళు తిప్పికొట్టారు. మీరు అవి కవర్ చేసి ఇది కూడా అయింది అది కూడా అయిందని చెప్తే అప్పుడు మీరు చెప్పిన దానికి ఒక నమ్మకం ఉంటుంది. మీరు చెప్పేది ఎంతసేపు మీరు పార్షియాలిటీగా కావాలని చేస్తున్న అర్థమవుతోంది. మీ క్రెడెన్షియల్స్ పోతున్నాయి, మీ క్రెడిబిలిటీ పోయినట్టు లెక్క. ఉమ్. సో డోంట్ డూ దాట్ అగైన్, డోంట్ డూ దాట్. మీ ఉమ్. దేశంలో ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఇక్కడ ఈ ముస్లింలు ఇక్కడ చేశారు, ఇక్కడ చేశారు, మన వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు అడిగేస్తున్నారు. ఉమ్. ఇదివరకు అయితే మనం మనం అమ్మో అమ్మో అనుకున్నాం, కానీ ఇప్పుడు అమ్మో అమ్మో లేదు, ఆ. మనం అడుగుతున్నాం. మీ దేశంలో మరి జరిగింది, దానికి సమాధానం చెప్పండి ప్లీజ్ 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 ప్లీజ్. రిక్వెస్ట్ అడుగుతున్నారు మనం ఇక. ఇంక ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు అడుగుతున్నారు. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత భారతదేశం ఏమవుతుందంటే అమెరికాలో హింస ఎక్కువ అవుతోంది మైనారిటీస్ మీద అని వీళ్ళే మొదలు పెట్టేస్తారు వార్తలు. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు గమ్మత్ ఏంటండి, ఎంతసేపు నువ్వే అణిచేస్తాను ఎదుటివాడిని అనుకుంటే చాలా పొరపాటు. మనం అంటే లేదు శాస్త్రి గారు, మనం పక్కకు జరగాలి. ఇటువంటి ఇటువంటి ప్రెషర్స్ నుంచి మనం పక్కకు జరగాలి. మీరెవరండి ప్రెషర్ మా మీద పెట్టడానికి? మీ ఇండిపెండెన్స్ వచ్చి మా దేశం ఒకటిగా ఉంటుంది, మీరు ప్రెషర్ అయితే వీళ్ళు ఆపోజిషన్ పార్టీకి డబ్బులు ఇచ్చేసి మేపేసి ఏదో చేయాలనుకుంటారు. ఇప్పుడు జరుగుతోంది అదే కదా సార్. మీరు నిన్న రాహుల్ గాంధీ చూస్తే కూడా చూడండి, అసలే అతని కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర 230 ఉన్నాయి అనేటప్పటికి ఆయనకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అపోజిషన్ టూ ఉన్నా ఫిఫ్టీ కూడాను. కాదండి, 250 కాన్ఫిడెన్స్ కాదు, 230. 230 కాన్ఫిడెన్స్ కాదు, 99 కాన్ఫిడెన్స్ కాదు. అతను ఒకటే డిసైడ్ డిస్టర్బ్ ది గవర్నమెంట్, డిస్టర్బ్ ది మోడీ ఎవ్రీ మినిట్, ఎవ్రీ మినిట్ పుట్ హిమ్ డౌన్, ఎగ్జాక్ట్. ఎవ్రీ మినిట్ పుట్ హిమ్ డౌన్. కొంచెం వీళ్ళు కూడా కొంచెం రియలైజేషన్ నించుంటున్నారు, కానీ అది సరిపోదు, అది సరిపోదు. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి. భర్త కష్టపడి జాబ్ చేస్తున్నాడు, ఏదో డబ్బులు తీసుకొస్తున్నాడు. భార్యకి ఏంటంటే ఎంతసేపు ఎక్కువ డబ్బులు కావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ వాడిని చూడు, వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు, వీడు చూడు ఎట్లా పెట్టి సంపాదిస్తున్నాడు అని చెప్తున్నాడు కాసేపు. అది దాంతో ఏమవుతుందంటే భర్తకి డీలా పడిపోతుంది. అలానే భార్య అందంగా లేదనో అందంగా ఉందనో భర్త ఏం చేస్తాడంటే ఆమె చూడు ఎంత అందంగా ఉంది, ఈమె చూడు ఎంత అందంగా ఉంది, ఈమె డీలా పడిపోతుంది. ఇట్లా పార్ట్నర్స్ అన్న వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకుంటే అట్లా అవుతుంది. అలా కాకుండా మీరు మంచి పనులు చేశారు కానీ సరిపోదండి, ఇంకా మంచి పనులు చేయాలి అ- అని అ- చెప్పడంలో బాగుంటుంది. అట్లా చెప్తే మోడీని ఇంకా సపోర్ట్ చేసినట్టే కదా సార్ వాళ్ళ దృష్టిలో. మోడీని సపోర్ట్ ప్రజలే ఇవ్వలేదు, ఇక వాళ్ళేం సపోర్ట్ చేస్తారు? మీకు మోడీని ప్రజలే సపోర్ట్ ఇవ్వలే కదా సార్. మోడీని నుంచోబెట్టేశారు కదా, 240 దగ్గర బీజేపీని నుంచోబెట్టేశారు. అంటే కరెక్టే, కానీ ఇంతకు ముందు మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము, నేను ఆల్రెడీ చెప్తున్నాను. ఇప్పుడు నార్త్ ఇండియాలో వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు సార్, అపోజిషన్ వాళ్ళు మోడీని దింపాలి అని చెప్పి. అవన్నీ నాకు తెలియదు శాస్త్రి గారు. సార్ లేనిపోని ప్రచారం చేశారు సార్, కాన్స్టిట్యూషన్ నేను మార్చేస్తాడని ఏదన్నా చెప్పి. నువ్వు కూడా చేసుకో ఇప్పుడు. అదే అంటున్నా, చేయలేదు వీళ్ళు చేయలే. ప్రజలు ప్రజలు ఎవరిని ఏ విధంగా నమ్ముతున్నారు, ఇది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి కటాకట్ 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 8,500 వస్తాయి మీకు నెలకి అంటే ఆడవాళ్ళంతా ముందుకు స్వింగ్ అయ్యారు. మరి అవును. అదే వీళ్ళు 8,500 అంటే వీళ్ళు కూడా 9,000 ఇస్తాం మీరు కటాకట్ కటాకట్ అని వీళ్ళకి ఎందుకు అనలేకపోతున్నారు? వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే మా గవర్నమెంటే వస్తుంది, మళ్ళీ 9,000 మేము యాడ్ నుంచి తీసుకురాము అని. రాహుల్ గాంధీకి ఏంటంటే నాకు 8,500 ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, ఎందుకంటే నేను ఎటు రాను, కానీ కటాకట్ కటాకట్ అంటే కాస్త నా సీట్లు పెరుగుతాయి, నేను పెంచుకుంటా. అది మోడీని డిసప్పాయింట్ చేయాలి, అతని కిందకి దించాలి, నేల మీద దించాలి. నువ్వు మోడీని డైరెక్ట్గా సభలో అన్నాడు,
ये सोचते हैं कि ये परमात्మ से డైరెక్ట్లీ బాత్ కర్తా హై అని చెప్పి అన్నాడు. ఓకే, పరమాత్ముడితో ఈయన మోడీ గారు మాట్లాడతారట 24 hours, అది ఇది అని ఏదో దేవదూత అనుకుంటాడు. మరి నాకేం అర్థం కావట్లేదు, దేవదూతలు ఇట్ట కూడా చేస్తారా అని చెప్పి ఏదో వ్యంగ్యంగా చాలా అన్నాడు రాహుల్ గాంధీ. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇట్స్ వెరీ ఎవిడెన్స్, ఇట్స్ ఎవిడెంట్ దట్ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, ప్రజలు ఏం చేస్తున్నారు అన్నదాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని, ప్రజలు తెలివి తక్కువ వాళ్ళ అమాయకుల అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా నువ్వు ప్రవర్తించి నువ్వు వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలి. అవును. 8,500 కనుక రాహుల్ గాంధీ ఇవ్వగలిగిన రోజున ఇంత ఖర్చు వస్తుంది, ఈ ఖర్చు మన దేశ బడ్జెట్ ఇంత, రాహుల్ గాంధీ చెప్తున్న బడ్జెట్ ఇంత, ఈ బడ్జెట్ని ఈయన ఎలా ఇస్తాడు, ఇప్పుడున్న ట్యాక్స్ ప్రకారం మేము జిఎస్టీ పెడితేనే ఇంత ట్యాక్స్ కలెక్ట్ అయింది, మేము ఇదే చేయలేకపోయినప్పుడు వాళ్ళు వచ్చి చేయలేరు, అదే అబద్ధము అనే ప్రచారం చేయలేకపోయారు. ఎగ్జాక్ట్లీ. లేదు నేను ఇస్తాను అన్న ఎక్కడి నుంచి ఇస్తాడంటే ఫారిన్ డబ్బులు ఏమైనా వస్తాయా మనకి? అంటే మనము వాళ్ళకి లాలూచి పడి వాళ్ళ ఊరికే మనకు డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇచ్చారు అంటే వాళ్ళు ఏదో పని చేయించుకుంటారు మన చేత, అంటే మన దేశాన్ని ఎదగకుండా చేస్తారు. మనము అందరికీ మోకాళ్ళ మీద కూర్చొని సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే దేశాన్ని అలా పట్టించారు. ఇవి మాట్లాడాలి. ఇది ప్రతి బీజేపీ అతను మాట్లాడాలి. మాట్లాడటం లేదు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను ఇంటింటికి వెళ్ళి అమ్మ ఇగో ఇది నీ పరిస్థితి, ఇగో మీకు 5 కిలోల రేషన్ ఇది ఇచ్చాం, వచ్చిన తర్వాత ఈసారి వస్తే కనుక ఇది చేయబోతున్నాము, రాహుల్ గాంధీ ఇలా అన్నాడు కదండి మరి మీరు ఇస్తారా అంటే ఇగో ఇది పరిస్థితి అమ్మ, అది అన్నదానికి ఆయన చేయలేడు అని చెప్పి ప్యాంప్లెట్లు పంచాలి. ఇగో దేశ బడ్జెట్ ఇది, ఈయన అనుకున్న బడ్జెట్ ఇది దీనికంటే క్రాస్ అవుతుంది, ఈయన తీసుకురాలేడు, తీసుకురావాలి అంటే మీ మీదే ట్యాక్స్ పెట్టాలి. మీదే ఇప్పుడు బెంగళూరులో అదే చేస్తున్నారు కదా, పాల ధర పెంచే, డీజిల్ ధర పెంచే, పెట్రోల్ ధర పెంచే, ఈ ధర పెంచి ఆ ధర పెంచి అన్ని ధరలు పెంచి పెంచిన ధరలతో ఇస్తున్నారు. ఏమన్నా అంటే మేము పెంచాల్సి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తలేరు అంట. వీళ్ళు చూడండి, అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా తోసేశారు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు ప్రామిస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే ఎట్లా? ఇప్పుడు వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తల్లో భార్య సంపాదిస్తోంది అనుకున్నాం సార్, భర్త సంపాదించట్లేదు, భార్య ఆఫీస్కి వెళ్ళి కష్టపడి తీసుకొస్తాం డబ్బులు, అప్పుడు పిల్లల్ని ఇంట్లో భర్త చూసుకుంటున్నాడు, ఏం చేస్తాడు, పిల్లలు ఏదైనా అడిగారు అనుకో, నీకెందుకు రేపు పొద్దున కల్లా నీకు ఒక మోటార్ సైకిల్ కొనిస్తా అన్నాడు అనుకుందాం కాసేపు, అనుకుంటే అప్పుడు వాళ్ళ అమ్మ భార్య రాగానే ఇట్లా మోటార్ సైకిల్ కొనిస్తా అన్నావుట, మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇస్తే నేను కొనిస్తా అన్నాను అనుకో, ఏం అర్థం ఉంటుంది చెప్పండి? అంటే నువ్వు మాట ఇస్తావు, నేను ఎట్లా ఇస్తాను, నా బడ్జెట్ నేను చూసుకొని కదా నీకు చెప్పాలి, అప్పు నువ్వు కదా వాళ్ళకి చెప్పాలంటే అది పిల్లలకి వాళ్ళకి మధ్యలో రాకుండా చూస్తాడు, తల్లిని పిల్లల్ని చేసి ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడే తర్వాత ఇగో మీ అమ్మ ఇస్తలేదురా, నేను ఇద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర ఇంతే ఉంది, ఆమె కొద్ది డబ్బులు ఇస్తే నేను ఇచ్చేవాడిని అంటాడు. ఎంత అవుతుంది మోటార్ సైకిల్ ఖర్చు అంటే 50,000 అవుతుంది, నా దగ్గర ₹1 ఉంది, మిగతా డబ్బులు ఆవిడ ఇస్తుంది అనుకుని ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చెప్తాను చెప్పండి శాస్త్రి గారు? ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలండి, బీజేపీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది బడ్జెట్, ఇది విషయం అని ఎడ్యుకేట్ చేసి పంప్ చేసి వాళ్ళనే లెక్కలు అడగాలి. అమ్మ మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారని ఓపికతో ఇంటింటికి వెళ్ళి చెప్పుకోవాలి, అది కార్యకర్తల కర్తవ్యం. వాళ్ళు చేయకుండా నేను ఇక్కడ కూర్చుంటా, నేను వస్తున్నప్పుడు 10 మంది ఆర్భాటంగా రావాలి, నేను కారులో వచ్చి దిగుతాను, ప్రజలందరూ అక్కడ నుంచి దండాలు పెడుతూ ఉండాలి. ఇటువంటి మైండ్ సెట్తో ఉన్న నాయకులకి మీరు నాయకులు అంటారా శాస్త్రి గారు? వీళ్ళని బీజేపీలో అంత దూర్తులు చేరుతున్నారు వచ్చి, నాయకులు చేరాలండి. ఇప్పుడు పట్టుదలగా ఇంటింటికి వెళ్ళి వీధికి వెళ్ళి ఇగో ఇది బాబు, ఇది వాస్తవం, మీరు వాళ్ళు ఇస్తారంటున్నారు, మరి ఇది బడ్జెట్, మరి ఇస్తారో లేదో మీరే ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళకి ఆలోచన వదిలిపెట్టాలి. నేను చెప్పాను కదా, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ మేలో, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఒక ట్యాక్సీ తీసుకొని వెళ్తున్నా, ఆ ట్యాక్సీ డ్రైవర్తో మీకు తెలుసు కదా ఇండియాలో పిచ్చాపాటి మొదలవుతాయి, ఉదయం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటాడు వాడు, నేను అమెరికా నుంచి వచ్చాను అని చెప్తాను, ఎందుకంటే నేను 5 స్టార్ హోటల్లో ఉన్నా కాబట్టి వాడికి అర్థమైపోయింది. సో వాడు సార్ అమెరికా నుంచి ఎట్లా ఉంది సార్, అమెరికా అది ఎట్లా ఉంది సార్ నాకు కొన్ని అడిగాడు, నీకు ఎట్లా ఉంది ఢిల్లీలో పాలన ఎట్లా ఉంది, మరి కేజ్రీవాల్ది, అప్పటికి కేజ్రీవాల్ అరెస్ట్ కాలేదు ఇంకా, సో ఎలా ఉంది అంటే కేజ్రీవాల్ బ్రహ్మాండంగా ఉంది సార్, మాకేంటి బ్రహ్మాండంగా అన్నీ చేసి పెడుతున్నాడు అంటే, ఏం చేస్తున్నాడు అంటే ఇగో ఇట్లు ఇచ్చిండు అట్లు ఇచ్చిండు, ఇవి ఉచితం అవి ఫ్రీ ఇవి ఫ్రీ అంటే, నేను అడిగిన అరే మరి ఇవన్నీ ఫ్రీ అంటున్నాడు, మరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు అంటే, ఎక్కడి నుంచైనా తేనేంటి సార్ మాకు అనవసరం అంటే, నేను అన్న అది కాదురా, రేపు పొద్దున మళ్ళీ ఇది అప్పుగా మారుతుంది, ఈ అప్పు మీరే తీర్చుకోవాలి, మీ మీద ట్యాక్స్ బర్డెన్ పడుతుంది అంటే, అప్పుడు సార్ ఇంకా 3 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత నాకేంటి, ఇప్పుడైతే నేను హాయిగా ఉన్నాను. మీకు అర్థమైందా శాస్త్రి గారు?
ఇప్పుడు నేను అవును. హాయిగా ఉన్నాను అనే మెంటాలిటీతో మీరు ఏం చెప్తారు శాస్త్రి గారు? పిల్లలటమ్మా నెక్స్ట్ జనరేషన్ ఏమైనా పోనీ నేను ఇవాళ ఏం ఏం కష్టపడుకుంటున్నాను. కాదంటాడు, ఇంకోటి వస్తాడు వాడు ఇంకో ఫ్రీ ఇస్తాడు. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఈ నాయకుల్ని వీళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. ఎట్లయితే కొత్తగా పెళ్ళైన వాడు శృంగారంక పాపం రోజు రాత్రి అలమటిస్తుంటే భార్యకి తెలిసిపోతుంది, అమ్మ వీడి వీడి వీక్నెస్ ఇది, నొక్కేద్దాం. ఇది జరుగుతోంది శాస్త్రి గారు. అవును. అంటే వీక్నెస్ మీద ఆడుకుంటాం తప్పితే మన బలం మీద మనం ఉండము అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో రాజకీయ నాయకుడు రావాలి అంటే వీడు ఒకటి ఇస్తే వాడు ప్రామిస్, ఇంకోటి వీడు డబల్ ఇస్తున్నాడు ప్రామిస్. సో మాకు కావాల్సిన వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని తీసుకోవటమే. నేను అప్పటికే నేను లిక్కర్ స్కామ్ జరుగుతోంది కదా, మరి మీ దగ్గర లిక్కర్ స్కామ్ అవుతోంది కదా అంటేను, అది ఏమన్నా కానివ్వండి సార్, మాకైతే డబ్బులు వస్తున్నాయి, మాకు ఫ్రీ వాటర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ దిస్ థింగ్ మాకు, నేను ఇప్పుడు హాయిగా 3 స్టోరీ బిల్డింగ్లో నేను ఉన్నాను, అది అమ్మితే బ్రహ్మాండ డబ్బులు వస్తే నాకు ఇది అది అన్నాడు. అంటే నిజమే, అవన్నీ కరెక్టే, కానీ ఆ డబ్బులు నువ్వు కష్టపడి సంపాదించుకునేది కానీ గవర్నమెంట్ ఇవ్వటే, అంటే గవర్నమెంట్ కట్టించుకుంది ఏదో ఇచ్చింది, అది ఇచ్చింది, ఇది ఇచ్చింది అన్నాడు. మరి వాటికి మీరు తీర్చరా అంటే మేము తీర్చమన్నాడు. ఏం చేద్దాం శాస్త్రి గారు? ఉమ్. మీరు తీర్చను అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సో అందుకని ఏమంటే శాస్త్రి గారు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పంచి, అమ్మ ఇది ఖర్చు, ఇది వాళ్ళు ఇస్తా అంది, ఇగో చూడండి, ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ. మొదలు ఇప్పుడు పెట్టుకుంటూ కర్ణాటకలో ఇది జరిగింది, ఇప్పుడు తెలంగాణలో ఇది జరగబోతోంది, అక్కడ ధరలు పెంచారు, ఇక్కడ ధరలు ట్యాక్సులు పెంచుతున్నారు, చూసుకోండి, గమనించండి అని ఇప్పటి నుంచే ప్రచారం చేసి, చేస్తే ఎప్పుడైతే 3-4 నెలల తర్వాత ఎట్లన్నా పెంచుతారు కాంగ్రెస్ వాళ్ళు, పెంచిన తర్వాత ఇగో పెంచారు చూసారా అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. చెప్పి అప్పుడు మేము అన్నది కరెక్ట్ అయింది, మీకు ఇదే బాధపడతారు మీరు, ఇప్పుడు మీ ఖర్చులు చూడండి ఎట్లా పెరుగుతున్నాయో, ఇప్పుడు బస్సు కోసము బస్సుకి నెలకి 1000 రూపాయలు అవుతున్నాయి అని మీరు తగ్గించుకున్నారు బస్సు ఫ్రీ అని, కానీ ఇప్పుడు మీరు పాల మీద, డీజిల్ మీద, దాని మీద, అన్నిటి మీద పెరిగింది, మీరు ఏ దానికి ఖర్చు పెట్టాలని, ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగింది అనుకోండి, నెక్స్ట్ ఏంటో తెలుసా శాస్త్రి గారు? ఎగ్జాక్ట్లీ. పెట్రోల్ ధర పెరగానే సరుకుల ధరలు పెరుగుతాయి. సరుకులు ధరలు పెరుగుతాయి. అవును. ఎందుకంటే వాడు ట్రక్ తీసుకొచ్చేవాడు ఏం చెప్తాడు, ట్రక్లో సామాన్ తెచ్చేవాడు, ఇదివరకు నేను 10 లీటర్లతో తీసుకొచ్చేవాడిని, ఇప్పుడు నాకు 15 లీటర్లు పడుతోంది, లేకపోతే 10 లీటర్లకి ఇంత ఖర్చు అయింది, ఇప్పుడు ఇంత ఖర్చు అవుతోంది. సో ఆ ఎగ్జాక్ట్లీ. ఖర్చును ఇంటి నుంచే తీసుకుంటా అంటే దాన్ని మళ్ళీ డివైడ్ చేయాల్సిందే కదా. ఎగ్జాక్ట్లీ. వాడు ఒకటి ధర పెరగడంతో పాటు వాడు లాభం కూడా పెంచేసుకుంటాడు వాడు ఆటోమేటిక్గా. ఎగ్జాక్ట్లీ. అది మాత్రం జీవనానికి తగ్గించారు కదా సార్, అది మాత్రం ఆ? తగ్గించారు. అది 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 తగ్గి గవర్నమెంట్ మీద తోసేస్తాడు. అవును. ఇప్పుడు ఇదివరకు నాకు 100 రూపాయలు అయ్యేది పెట్రోల్కి, ఇప్పుడు 110 అవుతుంది. సో 10 రూపాయలే కదా పెంచింది, నేను ఈ 1000 రూపాయల సరుకు మీద 10 రూపాయలు డివైడ్ చేస్తే 10 పైసలే అవ్వాలి ఒక్కొక్క దానికి, కానీ ఆ 10 పైసలు పెంచను, నేను ₹1 రూపాయి పెంచేస్తాను. పెంచుతా. ఎగ్జాక్ట్లీ. ఆ 90 ఎందుకంటే పైసలు నేను తింటా. అంతే మరి, ఇది నాకు అవకాశం. ఎగ్జాక్ట్లీ. వ్యాపారస్తుడు ప్రతిదాన్ని తన అవకాశంగా మార్చుకొని పేద ప్రజల్ని పీడిస్తున్నారు. ఇప్పుడు సరుకుల రేటు పెంచుతాయి, రేపు పొద్దున హోటల్ రేట్లు పెరుగుతాయి. మీరు బయటకు వెళ్ళి హోటల్లో తినాలంటే ఆ రేట్లు పెరుగుతాయి, ఎందుకంటే సరుకుల రేట్లు పెరిగాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ శాస్త్రి గారు. అవును. ఇవన్నీ పెంచుతున్నప్పుడు మీరు మటుకు మీరేం, ఇప్పుడు ప్రజలకి అది తెలియకుండా వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, ఇదివరకు నెలకి 500 రూపాయలతో కొంత సరుకు వచ్చేది అనుకుందాం కాసేపు, ఇప్పుడు అదే 550 అవుతోంది తెలియకుండానే. అంటే అవును. నేను 50 రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేస్తున్నా. అట్లా ప్రతి వాటి మీద 50, 100, 50, 100, 50, 100 అట్లా పెరుక్కుంటూ పోయి నెలకి తడిసి మోపడవుతున్నది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ప్రజలకి, సామాన్య ప్రజలు తెలియట్లేదు. ఒక్క ప్రజ కూడా ఈ మాట అడగట్లేదు. నువ్వు కటాకట్ ఇస్తా అంటున్నావు, ఒక్క ధర కూడా నువ్వు పెంచకూడదు, ఆ మాట నువ్వు ఇస్తావా? మీకు అర్థమైందా? ప్రజలు అడగాలి. అవును. అడగని అడిగే ఛాన్స్ ఎక్కడుంది? వాడు స్టేజ్ మీద నుంచుంటాడు, వాడు వెనకాల ఒక 100 మంది మార్బలు ఉంటారు, ముందు ప్రజలు ఉంటారు. అవును. వీడు క్వశ్చన్ ఎవడు అడుగుతాడు వచ్చి? అండ్ అది కాకుండా ఇప్పుడు ఆ కటాకట నోట్లన్నీ కూడాను ఒ- ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, కానీ ఉమ్. నీకు రేట్లు పెరిగేటప్పటికి మటుకు మొత్తం మీద పెరుగుతాయి. ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు నా జీతం 1,00,000 రూపాయలు అనుకుందాం కాసేపు సరదాగా. సో 1,00,000 రూపాయలు ఉంది. సో ఇప్పుడు నా ఖర్చు ఎంత అవుతుంది, నాకు 90,000 అవుతుంది నెలకి, రేపు 10,000 మిగులుతున్నాయి అనుకుంటా.
కానీ నాకు లక్ష ఈ జీతం కాకుండా ఆమ్దాని పైనుంచి ఒక 5 లక్షలు ఉందనుకున్నాను. అది ఎక్కడ అప్పుడు ఉంటుంది? నాకు 90,000 అయితే ఏంది, 1,50,000 అయితే ఏంది నాకు. ఎగ్జాక్ట్లీ. ఆమ్దాని వేరే ఆమ్దాని ఉంది కదా. సో యా. అలాంటి వాళ్ళు వాళ్ళు ఏమనంటే ఇప్పుడు ఇదివరకు లంచం తీసుకునేవాడు 50 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటే ఏమనంటే ఖర్చులు పెరిగిపోయినామా మేమేం చేయలేమంట. అంటే లంచాలకు కూడా అదనమాట ఇది విషయం అది. సో సరే దిస్ సరే సార్, అయితే మరి నెక్స్ట్ వీకెండ్, అది రేపు థర్స్డే నాడుకి నేను లింకులు అన్ని ప్రిపేర్ చేసి మళ్ళీ పెడతాను జనాలకి అందరికీ అయితే. జూలై 4th కదా మీరు చెప్పేది? అవును జూలై సార్. 4th ఇండియా టైం ప్రకారం 8 గంటలు సాయంకాలం. సాయంత్రం 8 గంటలకి మన ప్రకారం పొద్దున 10:30కి అనమాట. ఓకే, నేను ఇప్పుడే పెట్టి తప్పకుండా. యా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓ మనోహర్. తప్పకుండా అయితే ఓకే. అయితే మీరు మీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇన్ఫామ్ చేయండి. యా. చేసి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు. కాకపోతే ఏంటంటే నార్మ్స్ ఏంటంటే వాళ్ళకి మరి వాళ్ళు ఆ, ఈ విషయంలో వాళ్ళకి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి అవన్నీ కూడా కొద్దిగా వీడియోస్ లేకపోతే న్యూస్ ఆర్టికల్స్ చదవమని చెప్పండి ముందరే. ఎస్ 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 చదివి వాళ్ళకి ఆ నాలెడ్జ్ వస్తే కనుక దాంతో వాళ్ళు షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్ ఎస్ లేదు వాళ్ళకి తెలియదు ఒక విషయం, దాన్ని ప్రశ్నగా అడగచ్చు మనకి లైవ్లో. ఎస్ ఎస్ అది బాగానే ఉంటుంది శాస్త్రి, మంచి ఐడియా శాస్త్రి గారు. అసలు ఇట్లా లైవ్లో మీరు వెళ్ళటం అన్నది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు చేయలేదు కదా. ఎస్. అండ్ అది కాకుండా ఇప్పుడు ఇండియాలో ఓ హిందువుల మీద ఆ, ఇప్పుడు దాడి జరుగుతున్నా కూడాను ఉమ్, ప్రెస్ వాళ్ళు, అంటే ఇండియాలో ఉన్న టీవీ ఛానల్స్ కానీ లేకపోతే ఇండియాలో ఉన్న న్యూస్ ఛానల్స్ కానీ వాటిని ఏమి పబ్లిష్ చేయట్లేదు. ఉమ్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకు పబ్లిష్ చేయవండి? ఇప్పుడు చేయవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చేస్తారు కదా జనరల్గా ఏదైనా అంటే జరిగితే. ఉన్నది ఉన్నట్టుగా చూపియ్యరు కదా సార్. అది ఈ మాట చెప్పారు బాగుంది. పబ్లిష్ చేస్తారు కానీ ఉన్నది ఉన్నట్టుగా చూపించట్లేదు వాళ్ళు. అదే ఒక ముస్లిం మీద దాడి జరిగితే అవి హిందువులు దాడి చేస్తున్నారని చెప్తారు. అదే కనుక ఒక హిందూ మీద దాడి జరిగితే అతను పాత కక్షలు ఏవో ఉన్నాయి దాంతో జరిగిందని చెప్తున్నారు. సో మొత్తానికి వార్త ఇస్తున్నారు కానీ వార్తని ట్విస్ట్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఉమ్, రా రాముడితో కపీశ్వరుడు ఇట్లని రాముడి తోక వివరండి ఉమ్. ఇట్లని తేడా ఎంత ఉందో ఇది వీళ్ళు చెప్పేది కూడా అట్లా అంతే తేడా ఉందని నా ఉద్దేశం. ఇంకా ఎక్కువ ఉంది తేడా, ఇంకా ఎక్కువ ఉంది. అది ఉమ్. ఏంటంటే ఇప్పుడు ఆ, అది వాళ్ళకి ఫండింగ్ చేసేదే కొద్దిగా ముస్లిం ఆర్గనైజేషన్స్ ఫండ్ చేస్తాయి. వాళ్ళు ఆ డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు చచ్చుకుంటూ అట్లా రాయాల్సి వస్తుంది. అమెరికాలో కూడా ఇప్పుడు మొన్న ఒక అమెరికన్ ఆర్గనైజేషన్ ఒకటి ఇండియాలో ముస్లింల మీద దాడి ఎక్కువ అవుతోంది మైనారిటీస్ మీద అని చెప్పేది రాస్తే దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు మన వాళ్ళు. ఇచ్చి అవును. ఇప్పుడు మీ దేశంలో ఏం జరుగుతుందో ఫస్ట్ చూడండి. మీరు లెబనాన్ మీద ఎంతమంది మీద దాడి చేశారు, అసలు ఐసిఐఎస్ మీద ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు, మీరు అంతా చేసిందంతా ముస్లిమ్స్ మీద దాడి. మరి అవును. ఇవన్నీ చేసి ఇప్పుడు మా కబుర్లు చెప్తారేంటి? ప్లస్ మా దగ్గర మమ్మల్ని హింసిస్తుంటే మేము మా దేశంలో జరుగుతున్న దానికి మీరు విదేశాలకు వెళ్ళి చేసి వస్తున్న దానికి తేడా లేదా అని చెప్పి క్లాస్ పీకారు. మాకు మీరు చెప్పొద్దు, మీకు మాకు ఏం జరుగుతుందని మీరు ఏం చెప్పొద్దు, మీరు ఇది కవర్ చేసిండు మొన్న. మరి వెస్ట్ బెంగాల్లో మొన్న ఇట్లా ఒక ముస్లిం లేడీని ఇట్లా వాళ్ళే ఒక హిందూ లేడీని ముస్లిమ్స్ ఇట్లా చేశారు, మరి దాన్ని కవర్ చేశారా, ఇది కవర్ చేశారా, అది కవర్ చేశారా అని అడిగారు. ఏమంది అయితే? అది వాళ్ళు జవాబు లేదు వాళ్ళ దగ్గర. ఉమ్. మీరేమి చేయకుండా కేవలం హిందువుల్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది ఇది. ఇది వాళ్ళకి మ- వాళ్ళకి ఫండ్స్ దానికే వస్తాయి కదా సార్. అదే అంటున్నారు. దాన్ని వెంటనే వీళ్ళు తిప్పికొట్టారు. మీరు అవి కవర్ చేసి ఇది కూడా అయింది అది కూడా అయిందని చెప్తే అప్పుడు మీరు చెప్పిన దానికి ఒక నమ్మకం ఉంటుంది.
మీరు చెప్పేది ఎంతసేపు మీరు పార్షియాలిటీగా కావాలని చేస్తున్న అర్థమవుతోంది. మీ క్రెడెన్షియల్స్ పోతున్నాయి, మీ క్రెడిబిలిటీ పోయినట్లు లెక్క. ఉమ్, సో డోంట్ డూ దాట్ అగైన్, డోంట్ డూ దాట్. మీ ఉమ్, దేశంలో ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఇక్కడ ఈ ముస్లింలు ఇక్కడ చేశారు, ఇక్కడ చేశారు, మన వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు అడిగేస్తున్నారు. ఉమ్, ఇదివరకు అయితే మనం మనం అమ్మో అమ్మో అనుకున్నాం, కానీ ఇప్పుడు అమ్మో అమ్మో లేదు, ఆ, మనం అడుగుతున్నాం. మీ దేశంలో మరి జరిగింది, దానికి సమాధానం చెప్పండి ప్లీజ్ 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 ప్లీజ్. రిక్వెస్ట్ అడుగుతున్నారు మరి ఇక. ఇంక ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడినప్పుడు అడుగుతున్నారు. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత భారతదేశం ఏమవుతుందంటే అమెరికాలో హింస ఎక్కువ అవుతోంది మైనారిటీస్ మీద అని వీళ్ళే మొదలు పెట్టేస్తారు వార్తలు. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు గమ్మత్ ఏంటండి, ఎంతసేపు నువ్వే అణిచేస్తాను ఎదుటివాడిని అనుకుంటే చాలా పొరపాటు. మనం అంటే లేదు శాస్త్రి గారు, మనం పక్కకు జరగాలి. ఇటువంటి ఇటువంటి ప్రెషర్స్ నుంచి మనం పక్కకు జరగాలి. మీరెవరండి ప్రెషర్ మా మీద పెట్టడానికి? మీ ఇండిపెండెన్స్ వచ్చి మా దేశం ఒకటిగా ఉంటుంది, మీరు ప్రెషర్ అయితే వీళ్ళు ఆపోజిషన్ పార్టీకి డబ్బులు ఇచ్చేసి మేపేసి ఏదో చేయాలనుకుంటారు. ఇప్పుడు జరుగుతోంది అదే కదా సార్. మీరు నిన్న రాహుల్ గాంధీ చూస్తే కూడా చూడండి, అసలే అతని కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర 230 ఉన్నాయి అనేటప్పటికి ఆయనకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది, అపోజిషన్ ఎలా ఉన్నా 250 కూడాను. కాన్ఫిడెన్స్ కాదండి, 250 కాన్ఫిడెన్స్ కాదు, 230. 230 కాన్ఫిడెన్స్ కాదు, 99 కాన్ఫిడెన్స్ కాదు. అతను ఒకటే డిసైడ్ యూనో డిస్టర్బ్ ది గవర్నమెంట్, డిస్టర్బ్ ది మోడీ ఎవ్రీ మినిట్, ఎవ్రీ మినిట్ పుట్ హిమ్ డౌన్, ఎగ్జాక్ట్. ఎవ్రీ మినిట్ పుట్ హిమ్ డౌన్. కొంచెం వీళ్ళు కూడా కొంచెం రియలైజ్ నించుంటున్నారు, కానీ అది సరిపోదు, అది సరిపోదు. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి. భర్త కష్టపడి జాబ్ చేస్తున్నాడు, ఏదో డబ్బులు తీసుకొస్తున్నాడు. భార్యకి ఏంటంటే ఎంతసేపు ఎక్కువ డబ్బులు కావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ వాడిని చూడు, వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు, వీడు చూడు ఎట్లా పెట్టి సంపాదిస్తున్నాడు అని చెప్తున్నాడు కాసేపు. అది దాంతో ఏమవుతుందంటే భర్తకి డీలా పడిపోతుంది. అలానే భార్య అందంగా లేదనో అందంగా ఉందనుకో, భర్త ఏం చేస్తాడంటే ఆమె చూడు ఎంత అందంగా ఉంది, ఈమె చూడు ఎంత అందంగా ఉంది, ఈమె డీలా పడిపోతుంది. ఇట్లా పార్ట్నర్స్ అన్నవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకుంటే అట్లా అవుతుంది. అలా కాకుండా మీరు మంచి పనులు చేశారు కానీ సరిపోదండి, ఇంకా మంచి పనులు చేయాలి అ- అని అ- చెప్పడంలో బాగుంటుంది. అట్లా చెప్తే మోడీని ఇంకా సపోర్ట్ చేసినట్టే కదా సార్ వాళ్ళ దృష్టిలో. మోడీని సపోర్ట్ ప్రజలే ఇవ్వలేదు, ఇక వాళ్ళేం సపోర్ట్ చేస్తారు? మీకు మోడీని ప్రజలే సపోర్ట్ ఇవ్వలే కదా సార్. మోడీని నుంచోబెట్టేశారు కదా, 240 దగ్గర బీజేపీని నుంచోబెట్టేశారు. అంటే కరెక్టే, కానీ ఇంతకు ముందు మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము, నేను ఆల్రెడీ చెప్తున్నాను. ఇప్పుడు నార్త్ ఇండియాలో వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు సార్, అపోజిషన్ వాళ్ళు మోడీని దింపాలి అని చెప్పి. అవన్నీ నాకు తెలియదు శాస్త్రి గారు. సార్ నా- లేనిపోని నా- ప్రచారం చేశారు సార్, కాన్స్టిట్యూషన్ నేను మార్చేస్తాడని ఏదన్నా చెప్పి. నువ్వు కూడా చేసుకో ఇప్పుడు. అదే అంటున్నా, చేయలేదు వీళ్ళు చేయలా. ప్రజలు ప్రజలు ఎవరిని ఏ విధంగా నమ్ముతున్నారు, ఇది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి కటాకట్ 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 8,500 వస్తాయి మీకు నెలకి అంటే ఆడవాళ్ళంతా ముందుకు స్వింగ్ అయ్యారు మరి. అవును. అదే వీళ్ళు 8,500 అంటే వీళ్ళు కూడా 9,000 ఇస్తాం మీరు కటాకట్ కటాకట్ అని. వీళ్ళకి ఎందుకు అనలేకపోతున్నారు? వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే మా గవర్నమెంటే వస్తుంది, మళ్ళీ 9,000 మేము యాడ్ నుంచి తీసుకురాము అని. రాహుల్ గాంధీకి ఏంటంటే నాకు 8,500 ఇవ్వాల్సిన పరిస్థితి లేదు కానీ నేను ఎటు రాను, కానీ కటాకట్ కటాకట్ అంటే కాస్త నా సీట్లు పెరుగుతాయి, నేను పెంచుకుంటా. అది మోడీని డిసప్పాయింట్ చేయాలి, అతని కిందకి దించాలి, నేల మీద దించాలి. నువ్వు మోడీని డైరెక్ట్గా సభలో అన్నాడు, ఏ సోస్తే హై కి ఏ పరమాత్మ సే డైరెక్ట్లీ బాత్ కర్తా హై అని చెప్పి అన్నాడు. ఓకే, పరమాత్ముడితో ఈయన మోడీ గారు మాట్లాడతారట 24 hours, అది ఇది అని ఏదో దేవదూత అనుకుంటాడు, మరి నాకేం అర్థం కావట్లేదు, దేవదూతలు ఇట్ట కూడా చేస్తారా అని చెప్పి ఏదో వ్యంగ్యంగా చాలా అన్నాడు రాహుల్ గాంధీ. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇట్స్ వెరీ ఎవిడెంట్ దట్ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, ప్రజలు ఏం చేస్తున్నారు అన్నదాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని, ప్రజలు తెలివి తక్కువ వాళ్ళ అమాయకుల అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా నువ్వు ప్రవర్తించి నువ్వు వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలి. అవును. 8,500 కనుక రాహుల్ గాంధీ ఇవ్వగలిగిన రోజున ఇంత ఖర్చు వస్తుంది, ఈ ఖర్చు మన దేశ బడ్జెట్ ఇంత, రాహుల్ గాంధీ చెప్తున్న బడ్జెట్ ఇంత, ఈ బడ్జెట్ని ఈయన ఎలా ఇస్తాడు? ఇప్పుడున్న ట్యాక్సుల ప్రకారం మేము జిఎస్టీ పెడితేనే ఇంత ట్యాక్స్ కలెక్ట్ అయింది, మేము ఇదే చేయలేకపోయినప్పుడు వాళ్ళు వచ్చి చేయలేరు, అది అబద్ధము అనే ప్రచారం చేయలేకపోయారు. ఎగ్జాక్ట్లీ. లేదు నేను ఇస్తాను అనకు, ఎక్కడి నుంచి ఇస్తాడంటే ఫారిన్ డబ్బులు ఏమైనా వస్తాయా మనకి? అంటే మనము వాళ్ళకి లాలూచి పడి వాళ్ళ ఊరికే మనకు డబ్బులు ఇస్తారా?
డబ్బులు ఇచ్చారు అంటే వాళ్ళు ఏదో పని చేయించుకుంటారు మన చేత. అంటే మన ఎగ్జాక్ట్ దేశాన్ని ఎదగకుండా చేస్తారు. మనము అందరికీ మోకాళ్ళ మీద కూర్చొని సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే దేశాన్ని అలా పట్టించారు. ఇవి మాట్లాడాలి. ఇది ఎగ్జాక్ట్ ప్రతి బీజేపీ అతను మాట్లాడాలి. మాట్లాడటం లేదు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను ఇంటింటికి వెళ్ళి, అమ్మ ఇగో ఇది నీ పరిస్థితి, ఇగో మీకు 5 కిలోల రేషను, ఇది ఇది ఇచ్చాం. వచ్చిన తర్వాత ఈసారి వస్తే కనుక ఇది చేయబోతున్నాము. రాహుల్ గాంధీ ఇలా అన్నాడు కదండి, మరి మీరు ఇస్తారా అంటే, ఇగో ఇది పరిస్థితి అమ్మ, అది అన్నదానికి ఆయన చేయలేడు అని చెప్పి ప్యాంప్లెట్లు పంచాలి. ఇగో దేశ బడ్జెట్ ఇది, ఈయన అంటున్న బడ్జెట్ ఇది, ఇది దీనికంటే క్రాస్ అవుతుంది, ఈయన తీసుకురాలేడు. తీసుకురావాలి అంటే మీ మీదే ట్యాక్స్ పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. మీ మీద ఇప్పుడు బెంగళూరులో అదే చేస్తున్నారు కదా. పాల ధర పెంచే, డీజిల్ ధర పెంచే, పెట్రోల్ ధర పెంచే, ఈ ధర పెంచే, ఆ ధర పెంచి, అన్ని ధరలు పెంచి పెంచిన ధరలతో ఇస్తున్నాడు. ఏమన్నా అంటే మనం మేము పెంచాల్సి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తలేరు అంట. వీళ్ళు చూడండి, అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా తోసేశారు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు. నువ్వు ప్రామిస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే ఎట్లా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు భార్యాభర్తల్లో భార్య సంపాదిస్తోంది అనుకున్నాం సార్, భర్త సంపాదించట్లేదు. భార్య ఆఫీస్కి వెళ్ళి కష్టపడి తీసుకొస్తాం డబ్బులు. అప్పుడు పిల్లల్ని ఇంట్లో భర్త చూసుకుంటున్నాడు. ఏం చేస్తాడు, పిల్లలు ఏదైనా అడిగారు అనుకో, నీకెందుకు, రేపు పొద్దున కల్లా నీకు ఒక మోటార్ సైకిల్ కొనిస్తా అన్నాడు అనుకుందాం కాసేపు. అనుకుంటే అప్పుడు వాళ్ళ అమ్మ భార్య రాగానే ఇట్లా మోటార్ సైకిల్ కొనిస్తా అన్నావుట, మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే, నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇస్తే నేను కొనిస్తా అన్నాను అనుకో, ఏం అర్థం ఉంటుంది చెప్పండి? అంటే నువ్వు మాట ఇస్తావు, నేను ఎట్లా ఇస్తాను, నా బడ్జెట్ నేను చూసుకొని కదా నీకు చెప్పాలి, అప్పు నువ్వు కదా వాళ్ళకి చెప్పాలంటే, అది పిల్లలకి వాళ్ళకి మధ్యలో రాకుండా చూస్తాడు. తల్లిని పిల్లల్ని చేసి ఏం చేస్తాడంటే, ఆ పిల్లవాడిని తర్వాత, ఇగో మీ అమ్మ ఇస్తలేదు రా, నేను ఇద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర ఇంతే ఉంది, ఆమె కొద్ది డబ్బులు ఇస్తే నేను ఇచ్చేవాడిని అంటాడు. ఎంత అవుతుంది మోటార్ సైకిల్ ఖర్చు అంటే, 50,000 అవుతుంది, నా దగ్గర ₹1 ఉంది, మిగతా డబ్బులు ఆవిడ ఇస్తుంది అనుకుని ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చెప్తాను చెప్పండి శాస్త్రి గారు? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇది ఎగ్జాక్ట్లీ. ప్రజల్లోకి తీసుకెళ్ళాలండి. బీజేపీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఇగో ఇది బడ్జెట్, ఇది విషయం అని ఎడ్యుకేట్ చేసి, పంప్ చేసి 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 వాళ్ళనే లెక్కలు అడగాలి. అమ్మ మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారని ఓపికతో ఇంటింటికి వెళ్ళి చెప్పుకోవాలి. అది కార్యకర్తల కర్తవ్యం. అవును. వాళ్ళు చేయకుండా నేను ఇక్కడ కూర్చుంటా, నేను వస్తున్నప్పుడు 10 మంది ఆర్భాటంగా రావాలి, నేను కారులో వచ్చి దిగుతాను, ప్రజలందరూ అక్కడ నుంచి దండాలు పెడుతూ ఉండాలి. ఇటువంటి మైండ్ సెట్తో ఉన్న నాయకులకి మీరు నాయకులు అంటారా శాస్త్రి గారు? వీళ్ళని బీజేపీలో అంతా దూర్తులు చేరుతున్నారు వచ్చి. అవును. నాయకులు చేరాలండి. ఇప్పుడు పట్టుదలగా ఇంటింటికి వెళ్ళి, వీధి వీధికి వెళ్ళి, ఇగో ఇది ఇది బాబు, ఇది వాస్తవం. మీరు వాళ్ళు ఇస్తారంటున్నారు, మరి ఇది బడ్జెట్, మరి ఇస్తారో లేదో మీరే ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళకి ఆలోచన వదిలిపెట్టాలి. అవును. నేను చెప్పాను కదా, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ మేలో, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఒక ట్యాక్సీ తీసుకొని వెళ్తున్నా. ఆ ట్యాక్సీ డ్రైవర్తో, మీకు తెలుసు కదా ఇండియాలో పిచ్చాపాటి మొదలవుతాయి. ఉదయం, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటాడు వాడు. నేను అమెరికా నుంచి వచ్చాను అని చెప్తాను. ఎందుకంటే నేను 5 స్టార్ హోటల్లో ఉన్నా కాబట్టి వాడికి అర్థమైపోయింది. సో వాడు, సార్ అమెరికా నుంచి ఎట్లా ఉంది సార్, అమెరికా అది ఎట్లా ఉంది సార్, ఇది నాకు కొన్ని అడిగాడు. నీకు ఎట్లా ఉంది ఢిల్లీలో పాలన, ఎట్లా ఉంది మరి కేజ్రీవాల్ది? అప్పటికి కేజ్రీవాల్ అరెస్ట్ కాలేదు ఇంకా. సో ఎలా ఉంది అంటే, కేజ్రీవాల్ బ్రహ్మాండంగా ఉంది సార్, మాకేంటి బ్రహ్మాండంగా అన్నీ చేసి పెడుతున్నాడు అంటే, ఏం చేస్తున్నాడు అంటే, ఇగో ఇట్లు ఇచ్చిండు, అట్లు ఇచ్చిండు, ఇవి ఉచితం, అవి ఫ్రీ, ఇవి ఫ్రీ అంటే, నేను అడిగిన, అరే మరి ఇవన్నీ ఫ్రీ అంటున్నాడు, మరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు అంటే, ఎక్కడి నుంచైనా తేనేంటి సార్, మాకు అనవసరం అంటే. నేను అన్న, అది కాదురా, రేపు పొద్దున మళ్ళీ ఇది అప్పుగా మారుతుంది, ఈ అప్పు మీరే తీర్చుకోవాలి, మీ మీద ట్యాక్స్ బర్డెన్ పడుతుంది అంటే, ఆ, అప్పుడు సార్ ఇంకా 3 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత నాకేంటి, ఇప్పుడైతే నేను హాయిగా ఉన్నాను. మీకు అర్థమైందా శాస్త్రి గారు? ఇప్పుడు నేను అవును. హాయిగా ఉన్నాను అనే మెంటాలిటీతో మీరు ఏం చెప్తారు శాస్త్రి గారు? పిల్లలటమ్మా, నెక్స్ట్ జనరేషన్ ఏమైనా పోనీ, నేను ఇవాళ ఏం కష్టపడి ఏం కాదంటాడు, ఇంకోటి వస్తాడు, వాడు ఇంకో ఫ్రీ ఇస్తాడు. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, ఈ నాయకుల్ని వీళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. ఎట్లయితే కొత్తగా పెళ్ళైన వాడు శృంగారంగా పాపం రోజు రాత్రి అలమటిస్తుంటే భార్యకి తెలిసిపోతుంది, అమ్మ వీడి వీడి వీక్నెస్ ఇది, నొక్కేద్దాం. ఇది జరుగుతోంది శాస్త్రి గారు. అవును. అంటే వీక్నెస్ మీద ఆడుకుంటాం తప్పితే మన బలం మీద మనం ఉండమన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో రాజకీయ నాయకుడు రావాలి అంటే, వీడు ఒకటి ఇస్తే వాడు ప్రామిస్, ఇంకోటి వీడు డబల్ ఇస్తున్నాడు ప్రామిస్. సో మాకు కావాల్సిన వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు తీసుకోవటమే. అప్పటికే నేను లిక్కర్ స్కామ్ జరుగుతోంది కదా, మరి మీ దగ్గర లిక్కర్ స్కామ్ అవుతోంది కదా అంటేను, అది ఏమన్నా కానివ్వండి సార్, మాకైతే డబ్బులు వస్తున్నాయి, మాకు ఫ్రీ వాటర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ దిస్ థింగ్ మాకు. నేను ఇప్పుడు హాయిగా 3 స్టోరీ బిల్డింగ్లో నేను ఉన్నాను, అది అమ్మితే బ్రహ్మాండ డబ్బులు వస్తే నాకు ఇది అది అన్నాడు.
అంటే నిజమే, అవన్నీ కరెక్టే. కానీ ఆ డబ్బులు నువ్వు కష్టపడి సంపాదించుకునేది కానీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. అంటే గవర్నమెంట్ కట్టించుకుంది, ఏదో ఇచ్చింది, అది ఇచ్చింది, ఇది ఇచ్చింది అన్నాడు. మరి వాటికి మీరు తీర్చరా అంటే మేము తీర్చమన్నాడు. ఏం చేద్దాం శాస్త్రి గారు? ఉమ్, మీరు తీర్చను అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సో అందుకని ఏమన్నాడు శాస్త్రి గారు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పంచి, అమ్మ ఇది ఖర్చు, ఇది వాళ్ళు ఇస్తా అంది, ఇగో చూడండి, ఇప్పుడు 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 ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ. మొదలు పెట్టుకుంటూ కర్ణాటకలో ఇది జరిగింది, ఇప్పుడు తెలంగాణలో ఇది జరగబోతోంది, అక్కడ ధరలు పెంచారు, ఇక్కడ ధరలు ట్యాక్సులు పెంచుతున్నారు, చూసుకోండి, గమనించండి అని ఇప్పటి నుంచే ప్రచారం చేసి, ఎప్పుడైతే 3-4 నెలల తర్వాత ఎట్లన్నా పెంచుతారు కాంగ్రెస్ వాళ్ళు, పెంచిన తర్వాత ఇగో పెంచారు చూసారా అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. చెప్పి అప్పుడు మేము అన్నది కరెక్ట్ అయింది, మీకు ఇదే బాధపడతారు, మీరు ఇప్పుడు మీ ఖర్చులు చూడండి ఎట్లా పెరుగుతున్నాయో, ఇప్పుడు బస్సు కోసము బస్సుకి నెలకి 1000 రూపాయలు అవుతున్నాయి అని మీరు తగ్గించుకున్నారు, బస్సు ఫ్రీ అని. కానీ ఇప్పుడు మీరు పాల మీద, డీజిల్ మీద, దాని మీద, అన్నిటి మీద పెరిగింది. మీరు ఏ దానికి ఖర్చు పెట్టాలని, ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగింది అనుకోండి, నెక్స్ట్ ఏంటో తెలుసా శాస్త్రి గారు? ఎగ్జాక్ట్లీ. పెట్రోల్ ధర పెరగానే సరుకుల ధరలు పెరుగుతాయి. సరుకుల ధరలు పెరుగుతాయి. అవును. ఎందుకంటే వాడు ట్రక్ తీసుకొచ్చేవాడు ఏం చెప్తాడు, ట్రక్లో సామాన్ తెచ్చేవాడు, ఇదివరకు నేను 10 లీటర్లతో తీసుకొచ్చేవాడిని, ఇప్పుడు నాకు 15 లీటర్లు పడుతోంది, లేకపోతే 10 లీటర్లకి ఇంత ఖర్చు అయింది, ఇప్పుడు ఇంత ఖర్చు అవుతోంది. సో ఆ ఖర్చును ఇంటి నుంచే తీసుకుంటా అంటే దాన్ని మళ్ళీ డివైడ్ చేయాల్సిందే కదా. ఎగ్జాక్ట్లీ. వాడు ఒక్కటి ధర పెరగడంతో పాటు వాడు లాభం కూడా పెంచేసుకుంటాడు వాడు ఆటోమేటిక్గా. ఎగ్జాక్ట్లీ. అది మాత్రం తగ్గించారు కదా సార్, అది మాత్రం తగ్గించారు. అది అది తగ్గి గవర్నమెంట్ మీ తోసేస్తాడు. అవును. ఇప్పుడు ఇదివరకు నాకు 100 రూపాయలు అయ్యేది పెట్రోల్కి, ఇప్పుడు 110 అవుతుంది. సో 10 రూపాయలే కదా పెంచింది, నేను ఈ 1000 రూపాయల సరుకు మీద 10 రూపాయలు డివైడ్ చేస్తే 10 పైసలే అవ్వాలి ఒక్కొక్క దానికి. కానీ ఆ 10 పైసలు పెంచాను, నేను 1 రూపాయి పెంచేస్తా. ఎగ్జాక్ట్లీ. ఆ 9 పైసలు నేను తింటా. అంతే మరి, ఇది నాకు అవకాశం. ఎగ్జాక్ట్లీ. వ్యాపారస్తుడు ప్రతిదాన్ని తన అవకాశంగా మార్చుకొని పేద ప్రజల్ని పీడిస్తున్నారు. ఇప్పుడు సరుకుల రేటు పెంచుతాయి, రేపు పొద్దున హోటల్ రేట్లు పెరుగుతాయి. మీరు బయటకు వెళ్ళి హోటల్లో తినాలంటే ఆ రేట్లు పెరుగుతాయి, ఎందుకంటే సరుకుల రేట్లు పెరిగాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ శాస్త్రి గారు. అవును. ఇవన్నీ పెంచుతున్నప్పుడు మీరు మటుకు మీరేం, ఇప్పుడు ప్రజలకి అది తెలియకుండా వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, ఇదివరకు నెలకి 500 రూపాయలతో కొంత సరుకు వచ్చేది అనుకుందాం కాసేపు, ఇప్పుడు అదే 550 అవుతోంది తెలియకుండానే. అంటే నేను 50 రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేస్తున్నా. అట్లా ప్రతి వాటి మీద 50, 100, 50, 100, 50, 100 అట్లా పెరుక్కుంటూ నెలకి తడిసి మోపడవుతున్నది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ప్రజలకి, సామాన్య ప్రజలు తెలియట్లేదు. ఎవ్వడు ఒక్క ప్రజ కూడా ఈ మాట అడగట్లేదు. నువ్వు కటాకటి ఇస్తా అంటున్నావు, ఒక్క ధర కూడా నువ్వు పెంచకూడదు, ఆ మాట నువ్వు ఇస్తావా? మీకు అర్థమైందా? ప్రజలు అడగాలి. అవును. అడిగే ఛాన్స్ ఎక్కడుంది? వాడు స్టేజ్ మీద నుంచుంటాడు, వాడు వెనకాల ఒక 100 మంది మార్బలో ఉంటారు, ముందు ప్రజలు ఉంటారు. అవును. వీడు క్వశ్చన్ ఎవడు అడుగుతాడు వచ్చి? అండ్ అది కాకుండా ఇప్పుడు ఆ కటాకట నోట్లన్నీ కూడాను ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, కానీ నీకు రేట్లు పెరిగేటప్పటికి మటుకు మొత్తం మీద పెరుగుతాయి. ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు నా జీతం, నా జీతం 1,00,000 రూపాయలు అనుకుందాం కాసేపు సరదాగా. సో 1,00,000 రూపాయలు ఉంది. సో ఇప్పుడు నా ఖర్చు ఎంత అవుతుంది? నాకు 90,000 అవుతుంది నెలకి. రేపు 10,000 మిగులుతున్నాయి అనుకుంటా. కానీ నాకు 1,00,000 ఈ జీతం కాకుండా ఆమ్దాని పై నుంచి ఒక 5 లక్షలు ఉంది అనుకుందాం. అప్పుడు 90,000 అయితే ఏంది, 1,50,000 అయితే ఏంది? ఎగ్జాక్ట్లీ. ఆమ్దాని వేరే ఆమ్దాని ఉంది కదా. సో అలాంటి వాళ్ళు ఏమనంటే, ఇప్పుడు ఇదివరకు లంచం తీసుకునేవాడు 50 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటే ఏమనంటే ఖర్చులు పెరిగిపోయినామా మేమేం చేయలేమంట. అంటే లంచాలకు కూడా అదనమాట. సో సరే సార్, అయితే మరి నెక్స్ట్ వీకెండ్, అది రేపు థర్స్డే నాడుకి నేను లింకులు అన్ని ప్రిపేర్ చేసి మళ్ళీ పెడతాను జనాలకి అందరికీ. అయితే జూలై 4th కదా మీరు చెప్పేది? అవును సార్. 4th ఇండియా టైం ప్రకారం 8 గంటలు సాయంత్రం 8 గంటలకి, మన ప్రకారం పొద్దున 10:30కి అన్నమాట. ఓకే, నేను ఇప్పుడే పెట్టి. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. स्वागत करिए गोविंद का। स्वागतम कृष्णा, स्वागतम सुस्वागतम
शरणागतं कृष्णा स्वाहा।